ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. పవన్ ఏది చేయమంటే అది చేయాలా అని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత పేర్ని నాని. హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఉత్తర భారతదేశం తిట్టాలంటే ఆయన తిడితే మనందరం తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని దొంగ అని, వాళ్ళ అబ్బాయిని గజ దొంగ అని తిడితే మనం కూడా తిట్టాలి. అది నిజం అనుకోవాలి. లేదా అబ్బాయి తూచి అన్ని కూడా తూచి పాపా మోడీ గారు అద్భుతం ఆహా ఊహా అని చెప్పి, లేదు మనందరం హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చేసుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 25 ఏళ్ళు ఉండాలంటే మనం కూడా 25 ఏళ్ళు ఉండాల్సిందే మనం కూడా అనుకోవాలి. రేపు 26లో చంద్రబాబు నాయుడు గారు దిగేసి లోకేష్ గారు ఎక్కేస్తే ఆహా ఊహ చేయగొట్టాలి, మనం కూడా పలకి మోసేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి తంతు.